చప్పుగా ఉన్నామంటే ఊరుకోండి అనేవాడు. రియలీ జాలీగా ఉంటాడు. నిజంగా వి మిస్ హిమ్. బీలా కూడా రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేదు. కానీ ఒక సవాలు ఏంటంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, for what I have received I passed on to you as of first importance. ఏదైతే నేను తెలుసుకున్నానో, దేన్నైతే నేను పొందుకున్నానో, దాన్ని మొదటిగా మీకు నేను అప్పగిస్తున్నానని కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. సో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్, లేకపోతే పునరుద్ధానము యొక్క శక్తి సువార్తలో చాలా ప్రాథమికమైనటువంటి అంశము. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ రిజరెక్షనే లేకపోతే, పునరుద్ధానమే లేకపోతే, దేవుని నమ్ముకోవడం ఎందుకు నమ్ముకుంటున్నా? పని లేకనా? కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా విశ్వాసులే కానీ పునరుద్ధాన శక్తిని నమ్మడంలా. కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, పునరుద్ధానపు శక్తి ఉంది. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, 13వ వచనాల్లో నుంచి కనుక మనం చూసినట్లయితే, మీరు చదవండి, సమయం లేదు కాబట్టి నేను ఆ విషయాలు చదివాను. ఇది వ్యర్థమైన విశ్వాసము, అబద్ధ సాక్ష్యము, పాపములోనే ఉన్న వారము, నశించిన వారము, దౌర్భాగ్యులము అంటున్నాడు. ఎవరిని? కొరింథీ సంఘాలు అంటున్నాడు. కనుక మనకు పునరుద్ధాన శక్తి ఉంది, మనం పునరుద్ధానముగా లేపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద మెసేజ్. ఈ యొక్క సందేశాన్ని పౌలుకి ఏ విధంగా అనుగ్రహించబడిందో, ఏ విధంగా పొందుకున్నాడో అదే విషయాన్ని సంఘానికి చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ సంఘానికి కూడా, మన సంఘానికి కూడా, మనందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క సువార్తను మీరు ప్రకటించాలి. ఆమె జాన్ బాబు గారితో అయిపోలేదు. ఈ యొక్క సువార్తని మనం ప్రకటించాలి, మీరు ప్రకటించాలి, మీరు విశ్వసించాలి అనేటువంటిది. కనుక ఆ పనిలో మీరు అందరూ కూడా నిమగ్నమై ఉంటారని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. రాజమండ్రి నుంచి కాపువరం దాకా ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో అన్ని మీ పేరు రాసేసి, మీకు నిత్య జీవం కావాలా, ఈ ల్యాండ్స్ కావాలా, డాక్యుమెంట్స్ అంటే ఏం తీసుకుంటారు? రెండిట్లో ఏం తీసుకుంటారు? చెప్పండి, ఏం తీసుకుంటారు? ఒకవేళ ఇట్లా కాదు, అసలు మొత్తం ఈ 260 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్న జీడిపి వాల్యూ, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అదంతా నీ పేరు మీద రాసేస్తా. కానీ నీకు నిత్య జీవం కావాలా, ఇది కావాలా అంటే ఏం తీసుకుంటావు? హలో చెప్పండి. కొంతమంది మళ్ళీ పాకులు ఆడుతూ ఉంటారు కదా. ఓకే, ఈ స్థలం నాది, ఆ స్థలం నాది అని కొట్లాడుకుంటూ ఉంటారు. అన్నదమ్ములే కొట్టుకుంటూ ఉంటారు. ఓకే, తమ్ముడిని చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏది కోరుకుంటావు? నిత్య జీవాన్ని కోరుకుంటాం. అదే అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించింది, దాని కొరకే జీవించాడు. ఆమె. సో అలాంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి
ఈ యొక్క సువార్త ప్రకటించబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకసారి ముగిస్తున్నాను నేను, చివరి మాటలే గారు. ఒకసారి చేప పిల్లలు వాళ్ళ అమ్మని అడిగాయంట, ఏమని, అమ్మ ఎందుకు మనం నీటిలోనే ఉండాలి, భూమి మీద కూడా ఆ మనుషుల్లాగా మనం తిరగొచ్చు కదా అంటే, మనం ఫిష్లము, వాళ్ళు షెల్ ఫిష్లు అని చెప్పారంట. ఓకే, ఏంటి, మనం ఫిష్లు, వాళ్ళు షెల్ ఫిష్లు. కానీ సువార్తలో షెల్ ఫిష్ లేదు. నువ్వు జీవిస్తావు, వేరే వాడిని కూడా జీవింపజేస్తావు. ఆమె నువ్వు జీవిస్తావు, వేరే వాడిని కూడా జీవిస్తావు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దైవజనులు, నేను కూడా దైవజనుడినే, దైవజనులకి మరి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమో లేకపోతే నిరీక్షణతో కూడినటువంటి భారమో తెలియదు, కానీ అంతగా హాస్పిటల్కి వెళ్ళరు. అందరికి వెళ్ళమని చెప్తా ఉంటాం కానీ మనం వెళ్ళాం జనరల్గా. ఎందుకంటే అరే ఇప్పుడు పోయినా మళ్ళా పునరుద్ధానమై లేస్తామన్నటువంటి ఆలోచన ఏమో, కానీ నిజంగా ఈ యొక్క సువార్త ప్రకటించడం అనేటువంటిది, ప్రకటించడానికి ఎన్నిక చేయబడడం అనేటువంటిది చాలా భాగ్యము, ఆశీర్వాదకరం.